S-400 అదే సుదర్శన చక్ర ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ సుదర్శన చక్ర అంటే S-400 పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ని తుత్తునీలు చేసింది S-400. ఇప్పుడు ఈ S-400స్ని మనం రష్యా నుంచి సమకూర్చుకున్నాం. ఇప్పటికే 5 ఉన్నాయి. మరో 5 కోసం ఆర్డర్ పెట్టినట్టు దానికి రష్యా కూడా ఓకే అన్నట్లు సమాచారం వస్తోంది. ఎంజీ రావు గారు, ఎందుకు ఇప్పుడు భారత్ మరో 5 S-400లకు ఆర్డర్ చేసింది? ఎస్ అండి, ఇప్పుడు S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మే 7 నుంచి 10వ తారీఖుల మధ్యలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో, అదే ఆపరేషన్ సింధూర్లో భారతదేశాన్ని చక్కగా రక్షించింది ఏది అంటే S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. దీన్నే భారతదేశం ఏమని పిలుచుకుంటున్నామంటే సుదర్శన చక్రాన్ని భారతదేశం అద్భుతమైన పేరు పెట్టుకున్నామండి. ఇప్పుడు భారతదేశం 2018లో వీటికి ఆర్డర్లు ఇస్తే 2021లో మన భారతదేశానికి వచ్చినాయి 5 ఆర్డర్ ఇస్తాం. మొత్తం దాని వాల్యూ $5.43 బిలియన్ అండి. చాలా అద్భుతమైన భారతదేశం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవి 3 మనకు వచ్చినాయి. 3 భారతదేశాన్ని సురక్షితంగా రక్షించినాయి ఆపరేషన్ సింధూర్లో. ఆపరేషన్ సింధూర్లో ఈ యొక్క S-400 పనిచేసిన విధానం ప్రపంచమే చూసింది, భారతదేశాన్ని చక్కగా రక్షించింది. కాబట్టి వీటిని ఇంకా కావాలని భారతదేశం ఈరోజు రష్యాని అభ్యర్థిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 5, 6 తారీఖుల్లో వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఈ డీల్ కూడా కుదరబోతుంది. ఎందుకు ఇంకొక 5 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియా తెస్తుంది అనేది పెద్ద ప్రశ్న అండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ అట్లా మోహరిస్తున్నారంటే ఇప్పుడు తెచ్చుకున్న 5 మనం ప్రధానంగా మోహరించింది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ దగ్గర, చైనా బోర్డర్కి దగ్గరలో సిక్కిం దగ్గర 1 మోహరించడం జరిగింది. ఇక మిగిలిన 4 ఏంటంటే భారత్ పాకిస్తాన్ దగ్గర మోహరించారు. 1 ఢిల్లీ దగ్గర మోహరించారు. 1 రాజధాని రక్షించడానికి ఢిల్లీని, 1 జమ్మూ వెస్ట్ బెంగాల్ దగ్గర చైనా బోర్డర్ దగ్గరలో 1 మోహరించారు. మిగిలిన 3 ఏంటంటే అదాంపూర్ అని పంజాబ్లోను, రాజస్థాన్లోను, ఇటు పైన జమ్మూ అండ్ కాశ్మీర్ 3 మనం మోహరిస్తున్నాం అనమాట. ఇంకా 2 రావాల్సి ఉంది. ఇప్పుడు ఇంకొక 5 ఎందుకంటే భారతదేశాన్ని సురక్షితంగా రక్షించాలంటే ఇంకొక 5 కావాలి. ఎందుకంటే చాలా షాకింగ్ విషయం ఒకటి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అసీం మున్నీర్ పాకిస్తాన్లో ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చిన అసీం మున్నీరు ఆయన అమెరికా పర్యటన చేస్తున్నప్పుడు ఒక ఫోటోని షేర్ చేశారు. అది భారతదేశంలో చాలా తీవ్రమైన ఆందోళనకు దారితీసిందండి. అదేంటంటే అంబానీని, రిలయన్స్ కంపెనీని టార్గెట్ నేను చేస్తాను ఈసారి, రిలయన్స్ టార్గెట్ అంటూ పెట్టారు. ఏదో అంబానీని టార్గెట్ చేస్తే భారతదేశానికి ఏంటి అనుకోకూడదు. అంబానీకి జామ్నగర్లో, గుజరాత్ రాన్ ఆఫ్ కచ్లకి పాకిస్తాన్ బోర్డర్ నుంచి చాలా తక్కువ దూరంలో మనకి జామ్నగర్లో ఈ రిలయన్స్ ఒక మనకి పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి ఉందండి, రిఫైనరీ ఆయిల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అంటారు. అటువంటి ఆయిల్ రిఫైనరీ కొన్ని లక్షల కోట్లు, 7-8 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేదనమాట. అంతటి విలువైంది. దానివల్ల మన భారతదేశం ఆయిల్ రిఫైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతున్నాం. మొత్తం ఆయిల్ కూడా చీప్గా కొంచెం వరకే దొరుకుతుందనమాట. అటువంటి రిఫైనరీ బద్దలయ్యిందంటే పాకిస్తాన్ మిసైల్ రేంజ్లో ఉంటుంది, షార్ట్ రేంజ్ మిసైల్ రేంజ్లో, డ్రోన్ల ద్వారా ఉంటుంది. ఒక్క బాంబు వేసినా మిగిలిన రిఫైనరీ పెట్రోలియం కాబట్టి మొత్తం బొగ్గుమంటుంది అనమాట. చాలా తీవ్రమైన ప్రమాదం ఇది. గల్ఫ్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ కువైట్ మీద, సద్దాం హుస్సేన్ మీద అమెరికా దాడులు చేసినప్పుడు ఆయిల్ రిఫైనరీ ఎలా పేలినాయో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల యుద్ధం వస్తే లేకపోతే టెర్రరిజం ద్వారా కానీ రిలయన్స్ రిఫైనరీని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఒక S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఈ రిలయన్స్ రిఫైనరీ రక్షించడానికి అక్కడ మోహరిస్తారు. అది ప్రధానంగా ఒకటండి. రెండోది భారత ఆర్థిక రాజధాని ముంబైని రక్షించాలి. చాలా చాలా ప్రధానం. ఎందుకంటే ముంబై మనకు తెలుసు ఎందుకంటే ఆర్థిక రాజధాని అది. భారతదేశంలో జీడిపిలోనే 8%, $350 బిలియన్ జీడిపి కలిగి ఉంటుంది. ముంబై రక్షణ అనేది అత్యవసరం. కాబట్టి అక్కడ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మనం మోహరిస్తున్నాం. ఇంకొకటి బెంగళూరు, ఇండియా ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరు రక్షణకి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కూడా F-16 అని, ఇలా JF-17 థండర్ ఫైటర్స్ ఉన్నాయండి. అవి దూసుకొస్తాయి అనమాట. తర్వాత దాని దగ్గర హతాఫ్ అని, షహీన్ అని మిసైల్స్ ఉన్నాయి. అవి కూడా దూసుకొస్తాయి. బెంగళూరు, హైదరాబాద్ను కూడా టార్గెట్ చేస్తాయి. కాబట్టి ఇండియా ఐటీ క్యాపిటల్ బెంగళూరుని, తర్వాత ఇండియా ఎక్కువ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్న హైదరాబాద్ రక్షణకి ఉపయోగించకపోతున్నాం. ఇంకొకటి 5వది తీసుకెళ్ళి అక్కడ ఈ ఉత్తరప్రదేశ్ దగ్గర లక్నో ఈ ప్రాంతాల్లో
చైనా బోర్డర్ దగ్గర ఇంకొకటి మోహరించబోతున్నాం. అంటే 5 అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 5కి ఇంకొక 5 వస్తాయి. ఇంకొకటి ఇంకా దిగుమతి అవ్వాల్సి ఉంది, అది కూడా లడక్ దగ్గర మోహరిస్తున్నాయి. ఈ విధంగా 10 S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు సుదర్శన్ చక్రాలు భారతదేశం దగ్గర ఉంటే ఇక భారత్ పూర్తిగా సురక్షితం. ఎందుకంటే S-400 మిసైల్ కోసం నేను పెద్దగా చెప్పనవసరం లేదు. ఇది 400 కిలోమీటర్ రేంజ్లో కేవలం 10 మీటర్ల ఎత్తు నుంచి 30 కిలోమీటర్ ఎత్తు వరకే మొత్తం 36 టార్గెట్లను ఒకేసారి కొడుతుంది. 400 టార్గెట్లను అది గుర్తించగలిగిద్ది అనమాట. డ్రోన్ నుంచి, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ నుంచి, మిసైల్ నుంచి, బాలిస్టిక్ మిసైల్స్ అన్నింటినీ అది ఆపగలదు. అణుబాంబులు తీసుకొచ్చే మిసైల్స్ కూడా అది ఆపగలదు. అది ఎలా ఆపిద్దో కూడా మనం చూసాం అదాంపూర్ పంజాబ్ దగ్గర మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా. కాబట్టి ఇది వస్తే భారతదేశానికి సురక్షితం అనమాట. అందుకని ఇంకొక $5.5 బిలియన్ పెట్టి, అంటే ఆల్మోస్ట్ 4 lakh crores పెట్టి భారతదేశం మళ్ళా అది మనం తెస్తున్నాం. అంటే మన భారతదేశం తయారు చేసే ఆకాశు ఇలాంటి వాటితో పాటు ఈరోజు S-400 ట్రయంప్ని తెస్తున్నామంటే ఎంతటి ప్రాముఖ్యత భారత రక్షణకి ఇస్తుంది. అంటే భారతదేశం ఏదో ఒక పెద్ద యుద్ధానికి ప్రిపేర్ అయిపోతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లో వచ్చిన 2 ఫ్రంట్ వారిని తట్టుకోవాలంటే S-400 ట్రయంప్, అదే సుదర్శన్ చక్ర మిసైల్ 10 ఉంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పాక్ సరిహద్దు, చైనా సరిహద్దు, రిలయన్స్ రిఫైనరీ అని పెద్ద ఎకనామిక్ ఇన్స్టలేషన్స్ని కాపాడడం లక్ష్యంగా భారతదేశం దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం.